హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా అయితేనండి నేనైతే బజ్జీలేస్తున్నాను బోండా. నైట్ అయితే నానబెట్టేసుకోవాలండి. ఇలాగా కలుపుకొని ఫస్ట్ అయితేనండి సాల్ట్ ఏసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్టు. నేనైతే సోడా ఏస్తలేదండి. పెరుగు వాడుతున్నాను ఇందులోకి. ఇందులో జీరా కూడా ఏసుకుంటున్నానండి ఒక అర స్పూను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండదిని. సాల్ట్ అది ఏస్తాం కదా! జీరాదిని అవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసేసుకోవాలి ఇందులోని. నైటు కలుపుకొని పెట్టుకుంటే బజ్జీలు మంచిగా పొంగుతాయండి. కరకరలాడుతూ ఉంటాయి. తిన్నప్పుడు టేస్ట్ కూడా బావుంటది. పుల్ల పుల్లగా ఉంటాయి కొంచెం లైట్‌గాను. నైటే కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి ఇలాగా. నేనైతే పెరుగేసుకుంటున్నానండి. ఇంక సోడా వాడతలేదు ఇందులోని. పెరిగేస్తాం కదా! ఆటోమేటిక్‌గా పొంగుతాయి బజ్జీలైతేని. ఇలా పెరిగేసుకున్నాను కదా! కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటా కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యల. కొద్ది ముద్ద అయ్యే వరకుని. మరీ ఎక్కువేసేసుకోకూడదండి. కొంచెం సమానంగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. మనం దోస పిండి ఎలా కలుపుకుంటామో అట్లాగా కలిపేసుకోవాలి దీన్ని. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇల్లగా అనుకోవాలి. ఎందుకంటే పిండి ఉండలు కడుతది కదా! అదంతా బాగా మిక్స్ అవుతది. పొద్దుటికి ఇదంతా కలిసిపోద్దండి ఇలా కలుపుకున్నామంటేని పిండిని. దీన్ని మూత పెట్టేసుకొని పొద్దుటికి ఉదయానికి మనకి పునుకులకు రెడీ అయిపోద్దండి. ఇట్లా చేసుకున్నామంటేని. పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను. దీంట్లోకైతే కొబ్బరి చట్నీ చేసుకుంటున్నానండి. హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా అయితే నేనైతే మనం బయట పునుకులయి తెచ్చుకుంటాం గదా! చట్నీ ఇస్తారు కదా! బయట రోడ్ల మీద చిన్న చిన్న రెస్టారెంట్‌లో పెడతారు గదా! అలా సేమ్ అట్లాగే చేస్తున్నాను నేనైతేని. చట్నీ అయితేని సూపరుంటది అసలను. రుచికరంగా ఉంటది. చేసుకున్నారంటేని. నేనైతే ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఆయిల్ ఏసుకోవాలి. పల్లీలు వేయించుకుంటాకి. నేనైతేనండి ఇందులోకి కొబ్బరి తీసుకున్నాను. ఒక కాయ అయితే తీసేసుకున్నాను ఫుల్‌గాను. ఒక 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను పచ్చిమిరకాయలు. కొంచెం ఏంటంటే చింతపండు నానబెట్టేసిన చింతపండు ఉంటది గదండీ! అది నానబెట్టి 2 మాటలు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇందులో వేసుకున్నాను. ఒక 5, 6 చిన్న ఎల్లిగడ్డలు కూడా ఒలిచి పెట్టుకున్నానండి ఇవి ఇందులోకి. ముందైతే ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించేసుకుంటాను. కప్పుడు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు వేయించుకుంటాకి ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు. అప్పుడు తీసుకున్నానండి నేనైతేని. మంచిగానండి పల్లీలు శుభ్రంగా మంచిగా వేగిపోవాలి. ఇవన్నీ మంచి రంగొస్తేనే చట్నీ బావుంటది. మంచి రుచికరంగా ఉంటది ఇలా చేసుకుంటేని. కొబ్బరేసి పల్లీల్లోని. అందులో చిటపటలాడుతానే మంచిగా వేగిపోతుంది కదండీ ఇలాగా. ఒక 5 నిమిషాలు బాగా వేగిపోనివ్వాలి సిమ్‌లో పెట్టి. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఇది సగం ఏదైతే ముందు కూడా వేయించుకోవచ్చు. నేనైతే 2 కలిపి వేయించేసుకుంటున్నాను. సగం వేగగాను. ఇందులోని కొబ్బరి కూడా వేసేసుకొని కొద్దిగా లైట్‌గా కొబ్బరి వేయించుకుంటే బావుంటదండి. ఇలా పల్లీలు దాంట్లోని. బాగా వేసుకొనివ్వాలి కొద్దిగా లైట్‌గాను. ఇందులోనే గుప్పు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న వల్ల చాలా ఉపయోగాలండి. మన హెయిర్‌కి అది చాలా మంచిది. ఇలాగా తినేస్తాం కదా! పచ్చట్లోని ఆల్రెడీ మిక్స్ అయిపోతాయి కదా! చాలా మంచిదండి హెల్త్‌కి కూడా మనకి హెయిర్‌కి, మన స్కిన్‌కి అన్నిట్లికిని. వేగిపోయినాయి కదండీ! కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని. ఇవన్నీ వేసుకున్నాయి కదండీ! ఇందులో వేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకోవాలి మిక్సీలోని. కొంచెం నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 5, 6 ఎల్లిగడ్డలు ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీరా కూడా స్పూన్ జీరా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇందులోనే. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోవాలండి ఫస్ట్ అయితేని. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు చూసారు కదా! ఇలాగా రెడీ అయిపోయింది. ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలి.
తాలింపు వేసుకోవాలండి పచ్చడి అయితేని. పచ్చడికి ఇదే కళాయి పెట్టేసుకునండి. ఇదే కళాయిలో తాలింపు వేసుకోవాలి. చట్నీకి ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి చట్నీకి. ఇందులోని శనగపప్పు వేసాను కదా, మినపప్పు కూడా కరస్పాండ్ మినపప్పు కూడా వేసుకోవాలి. బాగా మంచి రంగు వచ్చి బాగా ఆగనివ్వాలండి ఇవన్నీ. ఇందులోని ఒక 5-6 రెడ్ చిల్లీ ఉంది కదా, రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే జీరా, ఆవాలు కూడా ఒక స్పూన్ ఆవాలుని జీరా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోని జీరా కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, మంచిగా రంగు వచ్చే వరకు బాగా ఆగనివ్వాలి ఇవన్నీ. ఇందులో ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందే తీసుకుంటే కరివేపాకు మాడిపోయినట్టు అయిపోయి టేస్ట్ కూడా పోతుంది. అందుకని కొంచెం దీనికి ముందు వేసుకుంటే కొంచెం కరకరలాడితే బాగుంటుంది. కరివేపాకు కూడా మంచిగాను పోపు అయిపోయింది కదా, ఇప్పుడు చట్నీలు వేసేసుకుంటున్నాను. చట్నీలు వేసేసుకోవాలి ఇలాగా. నేనైతే బజ్జీలో చేశాను. అవి పునుకులు ఉంటాయి కదండి, పునుకులు మైదా పిండి పునుకులతోటి చట్నీ తీసుకుని అందులో చేసుకున్నాను నేనైతేని. అవి కూడా చేసి మీకు ఎలా ఉన్నాయో చెప్తానండి నేనైతేని. టేస్ట్ అయితేని అవి కూడా రెడీ చేస్తాను. చూసారు కదండి ఇలా బబ్బుల్స్ లాగా వస్తాయి. నైట్ టైం ఇలా కలుపుకున్నారంటే చాలా బాగుంటాయండి. ఇలా చేసుకున్నారంటే కలకలలాడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఇలా రావాలండి, ఇలా పొంగినట్టుగా రావాలి. నేను ఆల్రెడీ సాల్ట్, జీరా ఇవన్నీ వేసి కలిపాను కదా, చాలా మంచిది హెల్త్కి కూడా జీరా వేసుకుంటే కొంచెం. ఇప్పుడు బజ్జీలు ఆయిల్ వేసుకొని బజ్జీలు వేసేసుకుంటున్నాను నేనైతేని. కొంచెం పిండి చూసుకొని అసలు కాగిందో లేదా, ఆయిల్ ఇటెక్కిందో లేదో చూసుకోవాలి. ఇంకా కొంచెం ఈటెక్కాలండి. ఆయిల్లా వేసుకుంటే పైకి వచ్చేయాలి బజ్జీలు తేలిపోయి. ఇంకా కొంచెం ఈటెక్కడంగా అలా పొంగుతాయండి బజ్జీలు అయితేని. చూసారు కదండి, నైట్ టైం అలా వేసుకున్నారంటే మంచిగా అలా పొంగుతాయి. చూసారు కదా ఎంత అలా వస్తుంది బబుల్స్ లాగా, అలా ఉండాలి. కరకరలాడుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి, మరీ ఫుల్గా పెట్టేసుకోకూడదు బజ్జీలు వేసుకున్నప్పుడు. ఇలా ఒక సైడ్ చూసారు కదండి, రెండో సైడ్ ఇలా పుల్లగా చాలా బాగుంటుంది. ఎలా వేసుకున్నారంటే పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ వేరే ఉంటుందండి. ఇలా ఆయిల్ బొబ్బుస్ లాగా ఆగిపోతాయి కదండి, అప్పుడు కరెక్ట్గా వేగినట్టు. చూసారు కదండి ఎంత బాగా వచ్చింది, బాగా కుదిరినాయి. ఆయిల్ కూడా పీల్చుకోదండి ఎలా చేసుకున్నారంటేనే. నైట్ టైం కలిపేసుకున్నారంటేనే పెరుగు వేసుకొని ఇంకా సోడా కూడా ఏ కలర్ ఇలా చేసుకున్నారంటేనే. చూసారు కదా ఎంత బాగుంది. మిగతా మిగిలిన పిండి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోని. మిగతా మిగిలిన పిండి కూడా వేసేసుకున్నానండి. చూసారు కదండి ఇలా కరెక్ట్గా వేగినాయి. ఎలా వేగాలంటే బజ్జీలు అయితేనే. కొద్దిగా కూడా వేసేసుకుంటున్నాను ఇందులో నేను. చూసారు కదండి ఎంత బాగున్నాయి. ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంది టిఫిన్కి అయితేని. ఇలా తింటా కూడాను. ఇలా చూసారు కదా ఆయిల్ కూడా పేర్చలేదు. ఇలా ఉన్నాయి, చూసారు కదా లోపల ఎలా ఉన్నాయండి. ఇలా అంటే చూసారు కదా లోపల ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉండాలండి ఉడికినప్పుడు.
కరకరలాడుతూ ఉంటుంది ఇలా చేసుకున్నారంటేని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.